Dear students, good morning. Welcome to Sudeep Vlogs and more channel. March 5th, 2025 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నుంచి స్టూడెంట్స్కు చాలా డౌట్స్ ఉంటాయి. అట్లే ఎగ్జామ్ ఎలా రాయాలి, ఇటువంటి కొన్ని సందేహాలు ఉంటాయి. అవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. దానిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అవుతారు. మొట్టమొదటగా నేను చెప్పేది ఏమంటే, టెన్షన్ మీ మనసులో పెట్టుకోవద్దండి. ఎందుకంటే టెన్షన్ ఉంటే అంతవరకు మీరు నేర్చుకున్న విషయాలన్నీ అంటే ఆన్సర్స్ అన్నీ మర్చిపోతారు. సో గుప్పిట ఇలా మూసి ఉన్నంత వరకు మాత్రమే టెన్షన్. అంటే ఫిస్ట్ ఇట్లా మూసి ఉన్నంత వరకు లోపల ఏముందో అని మనకి టెన్షన్ ఉంటుంది. ఒక్కసారి ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఏమీ ఉండదు. అలాగే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసినాక మనం బాగా చదివి ఉంటే మనకు చదివిన క్వశ్చన్లే వచ్చి ఉంటాయి. దాని గురించి టెన్షన్ పడడం ఎందుకు? కాబట్టి టెన్షన్ పడడం వల్ల మీరు నేర్చుకునేదంతా మర్చిపోతారు. కాబట్టి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్, లీవ్ యువర్ టెన్షన్ బిఫోర్ ద డోర్ స్టెప్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఎగ్జామ్ హాల్ బయటనే మీ టెన్షన్ అంతా వదిలేసి లోపలికి వచ్చి కామ్గా కూర్చొని వీలైతే ఒక 2 నిమిషాలు మెడిటేషన్ ధ్యానం చేయండి. మొత్తం టెన్షన్ మీకు పోతుంది, టెన్షన్ ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత మీరు ఎగ్జామ్ రాసేదానికి రెడీ కండి. ఎగ్జామ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది, కానీ మీరు 8 o'clock అంతా ఎగ్జామినేషన్ హాల్కు రావాలి. ఎందుకంటే మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు, బుక్లెట్ ఇస్తారు. సో ఈ ఓఎంఆర్ షీట్, బుక్లెట్ రెండు మనము నీట్గా ఫిల్ చేయాలి. అంటే ఎటువంటి కొట్టివేతలు లేకుండా, వైట్నర్ యూజ్ చేయకుండా, మీ హాల్ టికెట్ నెంబర్ మర్చిపోకుండా ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ రాయండి. మిగతా డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చిన కాలమ్స్లో ఫిల్ చేయాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ రూమ్లో ఉండే ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఆ డౌట్స్ క్లియర్ చేసుకొని ఎటువంటి కొట్టివేతలు లేకుండా ఓఎంఆర్ షీట్, బుక్లెట్ కంప్లీట్ చేయండి. క్వశ్చన్ పేపర్ మీకు 9 o'clock ఎగ్జాక్ట్లీ మీకు ఇస్తారు. సో ఇచ్చిన వెంటనే కంగారు పడకుండా, వెంటనే స్టార్ట్ చేయకుండా ఒక 5 minutes ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి మొత్తం క్వశ్చన్ పేపర్ చెక్ చేయండి. దాని తర్వాత మీకు బాగా గుర్తున్న క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ క్వశ్చనే సెక్షన్ ఏలోనే ఫస్ట్ క్వశ్చనే మొదటిగా స్టార్ట్ చేయాలని ఏం లేదు. లాస్ట్ క్వశ్చన్ మీకు బాగా వచ్చినా కూడా అది కూడా స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్. లేదంటే మధ్యలో ఏదైనా క్వశ్చన్ మీకు బాగా గుర్తుంటే దాన్ని కూడా మీరు ఫస్ట్గా స్టార్ట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చనే పర్టికులర్గా స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు బాగా గుర్తున్న క్వశ్చన్, బాగా వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ మీరు స్టార్ట్ చేయండి. సో కానీ ఆ క్వశ్చన్ నంబర్ వేయడం మాత్రం మర్చిపోకండి. బిగ్ లెటర్స్లో ఆ నంబర్ బాగా పెద్దగా రాసి రౌండ్ ఆఫ్ చేయండి. ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 10 questions ఉంటాయి. ఈ 10 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, విఎస్ఏక్యూ అంటారు. సో 2 marks క్వశ్చన్స్. దీనిలో చాయిస్ ఏమి ఉండవు, అన్ని 10 questions రాయాలి. నెక్స్ట్ సెక్షన్ బి, ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏక్యూస్. సో ఇందులో 8 questions ఉంటాయి. ఆ 8 questionsలో 6 questions మీరు రాయాలా, 2 చాయిస్ ఉంటాయి. కాబట్టి ఏమైనా మీకు బాగా తెలిసిన 6 questions రాయొచ్చు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్, సెక్షన్ సి. సెక్షన్ సిలో 3 questions ఉంటాయి. ఇవి ఎల్ఏక్యూస్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. సో ఇందులో ఒక్క చాయిస్ ఉంటుంది. అంటే మీరు 3 questions-కు 2 questions రాయాలి. కాబట్టి మీరు ఆ సెక్షన్ నంబర్ ఖచ్చితంగా సెక్షన్ ఏ, సెక్షన్ బి 1, 2 అని రాయకుండా ఆ క్వశ్చన్కి అయితే ఏ నెంబర్ ఉంటుందో, 18 ఉంటుందో, లేదంటే 21 ఉంటుందో, 17 ఉంటుందో ఆ నెంబర్ ఖచ్చితంగా పెద్దగా రాసి రౌండ్ ఆఫ్ చేసి స్టార్ట్ చేయండి. ఏ సెక్షన్ ఇచ్చినా మీరు స్టార్ట్ చేయొచ్చు. సెక్షన్ ఏనే ఫస్ట్ స్టార్ట్ చేయాలని రూల్ ఏం లేదు. మీరు బాగా వచ్చిన క్వశ్చన్ ఏ సెక్షన్లో ఉన్నా దాని నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. కానీ క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోవద్దండి. పెద్దగా రాయండి, రౌండ్ ఆఫ్ చేయండి. సో చాలా మంది స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏమంటే, ఈ క్వశ్చన్ నెంబర్ రాసేటప్పుడు సెక్షన్ బి క్వశ్చన్ నెంబర్ 3, సెక్షన్ సి క్వశ్చన్ నెంబర్ 2 అని రాస్తారు. సో ఇలా రాయకూడదు. సెక్షన్ బిలో
మనకు అంటే స్కూల్లో ఎట్లా రాస్తాము సెక్షన్, స్కూల్లో 3 సెక్షన్స్ ఉంటాయి, రోమన్ లెటర్ 1, 2, 3. అదే అదే అలవాటు కొద్ది సెక్షన్ B3 అని రాస్తారు. సెక్షన్ B3 కాదు, సెక్షన్ B3 అంటే అది 13, క్వశ్చన్ నెంబర్ 13 అవుతుంది. సో ఎందుకంటే సెక్షన్ B 11 నుంచి స్టార్ట్ అవుతుంది, 11, 12, 13 అని నంబర్ రాసి పెద్దగా రౌండ్ అప్ చేయాలి. లేదంటే ఏమవుతుందంటే ఆ వాల్యుయేటర్ అంటే మీ పేపర్ ఎవరైతే దిద్దుతున్నారో వాళ్ళకు ఆ 3 నెంబర్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి? ఫస్ట్ VSAK ఉంటుంది కదా 1 to 10, ఆ 3 మార్క్స్కు ఆ 3 నెంబర్కు 2 మార్కులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ 2 మార్క్స్ మాత్రమే వేస్తారు. ఎందుకంటే వాళ్ళకు అదంతా చెక్ చేసుకునే టైం ఉండదు. సో బండిల్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి, సో రూమ్ నిండుగా పేపర్లు ఉంటాయి, ఇవన్నీ ఫిల్ చేయాల్సింది, వాళ్ళు కరెక్షన్ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. మీకు క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా ఉంటుంది. 21 నెంబర్స్ వరకు ఉంటుంది, 1 to 21. ఆ నెంబర్ ఏంటి కానీ సెక్షన్ C2 అని వేయద్దండి. సెక్షన్ C2 ఏమవుతుందంటే 20 అవుతుంది క్వశ్చన్ నెంబర్. సో 20 అని వేస్తేనే మీకు 8 మార్క్స్ పడుతుంది. వాళ్ళు ఇవన్నీ చెక్ చేయరు, మీకు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మీద ఆ క్వశ్చన్ కు ఏ నంబర్ ఉంటుందో అదే నంబర్ రాయాలి. ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ రాసిన తర్వాత అంటే రెండో క్వశ్చన్ రాసేటప్పుడు మధ్యలో ఒక ఆన్సర్ కు రెండో ఆన్సర్ మధ్యలో గ్యాప్ ఇవ్వండి. లేదంటే పెన్సిల్ తీసుకొని లైన్ అన్న కొట్టండి. కొంతమంది ఏం చేస్తారంటే గ్యాప్ ఇవ్వరు, లైన్ కూడా కొట్టరు, డైరెక్ట్ గా రెండో ఆన్సర్ కూడా స్టార్ట్ చేసి రాసేస్తారు. అది ఎట్లుంటాయంటే పాయింట్స్ ఉంటాయి కదా, కొన్నిసార్లు 1, 2, 3, 4 పాయింట్స్ ఉన్నట్టుగా. సో రెండు ఆన్సర్లు కలిసిపోయి ఒకే ఆన్సర్ మాదిరిగా కనిపించే ప్రమాదం ఉంది. సో వాల్యుయేటర్ అంటే మీ పేపర్ దిద్దే వాళ్ళు ఇవన్నీ గమనించరు. సో ఇదంతా కలిపి ఉంటే కానీ అదంతా కలిసి ఒకటే ఆన్సర్ అని చెప్పేసి ఆ క్వశ్చన్ కు ఎన్ని మార్కులు ఉన్నాయో అన్ని మార్కులు మాత్రమే పడే ప్రమాదం ఉంది. మీకు ఒక ఆన్సర్కి సంబంధించిన 4 మార్క్స్ ఉంటే 4 పడుతుంది, లేదంటే 2 మార్క్స్ ఉంటే 2 పడుతుంది. రెండు ఆన్సర్లు కలిపి ఉన్న 2 ఆన్సర్ల మార్కులు మీకు పడవు. మనము కాలేజీలో మాదిరిగా పోయి కరెక్షన్ చేయించుకోవడానికి కుదరదు. ఎందుకంటే మీ పేపర్ రీచెకింగ్ చేయించుకోవాలంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి. అది మీకే నష్టం, నష్టపోయేది మీరే. కాబట్టి సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏమంటే ఒక్కొక్క ఆన్సర్ పూర్తయిన తర్వాత కొద్దిగా 1 సెంటీమీటర్ గ్యాప్ అన్నా ఇవ్వండి, లేదంటే పెన్సిల్తో లైన్ అన్నా చేయండి. అప్పుడు రెండు జవాబుల మధ్యలో మనకు ఈ గ్యాప్ వలన ఆ ఎవాల్యుయేటర్కు నీట్గా కనిపిస్తుంది, ఇదొక ఆన్సర్ ఇదొక ఆన్సర్ అని. రెండు ఆన్సర్లకు రావాల్సిన మార్కులు మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇక అన్ని ఆన్సర్లు కంప్లీట్ అయినాక మీ బుక్లెట్ అంతా కంప్లీట్ చేసినాక మొత్తం ఒకసారి రీచెక్ చేసుకొని, అంటే క్వశ్చన్ నెంబర్స్ కానీ మీరు ఏమేమి రాసినారు, ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో రీచెక్ చేసుకొని తర్వాత ఇన్విజిలేటర్కు సబ్మిట్ చేయండి. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ థియరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేస్తాను. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనించండి. కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ థియరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 21. కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, టైం 3 hours, మార్క్స్ టోటల్ మార్క్స్ 60. సో ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో ఫస్ట్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏ అన్ని VSAQs అంటే వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. దీనిలో ఏం ఛాయిస్ ఉండదు, అన్ని క్వశ్చన్స్ రాయాల్సింది ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, అంటే 10 into 2 20 మార్క్స్. సో 1 to 10 క్వశ్చన్స్ ఉంటాయి VSAQ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. దానిలో మీరు ఏమైనా ఒక 6 క్వశ్చన్స్ మాత్రమే రాయాల్సింది ఉంటుంది, 2 చాయిస్ ఉంటుంది మీకు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, అంటే 6 into 4 24 మార్క్స్. సో ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో గమనించండి, 18 క్వశ్చన్స్లో మీరు 6 క్వశ్చన్స్ రాయాలి, ఏమన్నా 6, 2 చాయిస్ వదిలేయచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 ఉంటే 16 అనే రాయాలి, అంతేగాని సెక్షన్ బి 6 అని రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ సెక్షన్ సి. ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఉంటాయి, 19, 20, 21. సో 3 క్వశ్చన్స్లో మనము 2 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో 2 into 8 16 మార్క్స్. సో ఈ మూడట్లో మనం ఏది బాగా వస్తాం, ఏ క్వశ్చన్ మనకు
ఆన్సర్ బాగా తెలిసి ఉంటుందో అది రాయండి. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ స్టూడెంట్స్. ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. మీరు ఎస్ఏక్యూ అండ్ ఎల్ఏక్యూస్ షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్ రాసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు మొత్తం ఆన్సర్ గుర్తు లేకపోవచ్చు, ఎక్కడైనా కొద్దిగా గుర్తుంటుంది. ఎగ్జాంపుల్స్ గుర్తుండొచ్చు, ఇలాంటి డెఫినేషన్స్ గుర్తుండొచ్చు, కొన్ని ఈక్వేషన్స్ గుర్తుండొచ్చు. సో మీకు ఏదైతే గుర్తుందో అదన్నా రాయండి. కనీసం మనకు సరిగ్గా గుర్తులేదని చెప్పేసి మొత్తం స్కిప్ చేసిన అనుకోండి, దానికి ఉంటే టోటల్ మార్క్స్ పోతుంది. అదే మనకు తెలిసినంత వరకు, అంటే మీకు గుర్తున్నంత వరకు ఏదో కొద్దిగా రాస్తే ఒక 2 మార్కులో 1 మార్క్ హాఫ్ మార్క్ అన్నా వస్తుంది కదా. సో అది కూడా మిస్ చేసుకోకుండా మీకు వచ్చినంత వరకు, మీకు ఎంతవరకు వచ్చో ఎస్ఏక్యూస్ కానీ ఎల్ఏక్యూస్ కానీ అంతవరకు రాయండి. మొత్తం తెలిసి ఉంటే మొత్తం రాయండి, పూర్తి మార్కులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఏ క్వశ్చన్ కానీ మిస్ చేయదు, వదిలిపెట్టద్దండి. కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈక్వేషన్స్, ఫార్ములా, డయాగ్రామ్స్ ఇవి ఖచ్చితంగా మీరు రాయాల్సింది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈక్వేషన్ ఉంటే ఈక్వేషన్ రాయాలి, ఆన్సర్లో ఈక్వేషన్ ఉంటే ఈక్వేషన్ రాయండి, ఫార్ములా ఉంటే ఫార్ములా రాయండి, డయాగ్రామ్ ఉంది అనుకోండి ఆన్సర్లో డయాగ్రామ్ వేయండి. సో ఈ డయాగ్రామ్ అనేది పెన్సిల్తో వేయాలి, నీట్ డయాగ్రామ్ పెన్సిల్తో వేసి లేబెలింగ్ చేయాలంటే దానిలో ఉండే పార్ట్స్ గుర్తించాలా. ఈక్వేషన్ ఉంటే ఈక్వేషన్ రాయండి. కొన్నిసార్లు కాంపౌండ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, స్ట్రక్చర్ డయాగ్రామ్, ఈథేన్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ఉంటే కన్నా ఆ స్ట్రక్చర్ ఈథేన్ మాలిక్యూల్ స్ట్రక్చర్ వేయాలి. సో స్ట్రక్చరల్ డయాగ్రామ్ అంటారు, ఆ స్ట్రక్చరల్ డయాగ్రామ్. లేదంటే డయాగ్రామ్ ఏదైనా ఆ ఆన్సర్కి సంబంధించిన డయాగ్రామ్ కానీ ఈక్వేషన్ కానీ ఉంటే కానీ అది మర్చిపోకుండా మీరు అది వదిలిపెట్టకుండా రాయండి. ఎందుకంటే ఈక్వేషన్ మీరు మిస్ చేసిన అనుకోండి, ఈక్వేషన్కి ఉండే మార్కులు పోతాయి. డయాగ్రామ్ వేయకుంటే డయాగ్రామ్కి ఉండే మార్కులు పోతాయి. అట్లే ఫార్ములా రాయకుంటే మీకు సరిగ్గా తెలియదు అని చెప్పేసి మార్కులు మైనస్ అవుతాయి. కాబట్టి కెమిస్ట్రీ ఎగ్జామ్లో ఈ ఈక్వేషన్స్, ఫార్ములా అండ్ డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అది మర్చిపోకుండా ఆ ఆన్సర్లో ఉండేటట్టుగా అయితే మీరు ఖచ్చితంగా ఆ ఈక్వేషన్స్ కానీ ఫార్ములా కానీ డయాగ్రామ్ కానీ వేయండి. మీరు ఎగ్జామినేషన్ ఆన్సర్ బుక్లెట్ రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలా. మీరు మీ పేపర్ దిద్దే ఎవాల్యుయేటర్కు ఇది మీ హ్యాండ్ రైటింగ్ అర్థం కావాలి, అప్పుడే మీకు మార్కులు పడతాయి. సో మీరు ఎంతన్నా బాగా రాయండి, హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకుంటే అంత ఒక కంటిన్యూస్గా రాయడము, పేరాగ్రాఫ్ మాది డివైడ్ చేయకుండా రాస్తే హ్యాండ్ రైటింగ్ బాగా లేకుంటే వాళ్ళకి అర్థం కాకుంటే మార్కులు తగ్గిపోతాయి. సో ఒకటే కంటిన్యూస్గా రాయకుండా పేరాగ్రాఫ్గా డివైడ్ చేయండి, లేదంటే పాయింట్ వైజ్ డివైడ్ చేయండి, లేదంటే సింబల్స్ ఏదైనా స్టార్ మార్క్స్ ఏదైనా పెట్టి డివైడ్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది, మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా, నీట్గా, కొద్దిగా మెల్లిగా రాయండి, అప్పుడే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఎగ్జామ్ రాయడం పూర్తయిన తర్వాత మొత్తం బుక్లెట్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఈచ్ ఆన్సర్ మధ్యలో గ్యాప్ ఉందో లేదో చూడండి. అలాగే క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వేసినామా, పెద్దగా వేసినామా లేదా ఒకసారి చూడండి. ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి మొత్తం బుక్లెట్ అంతా అబ్జర్వ్ చేసి, ఆ తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. మరొకసారి మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా వేసినామో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత మీ రూమ్లో ఉండే ఇన్విజిలేటర్కు మీ క్వశ్చన్ పేపర్ అంటే మీ బుక్లెట్ సబ్మిట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. సో చివరిగా నేను ఆల్రెడీ మీకు ఈ వీడియో మొదట్లోనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ యొక్క ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎగ్జామినేషన్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంచాను. మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో పోయి చూస్తే ఒక చిన్న లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు ప్రెస్ చేస్తే మీకు కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని దానిలో ఉంటాయి. అంటే వెయిటేజ్ అకార్డింగ్ టు వెయిటేజ్ టేబుల్, ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ ఏ ఏ లెసన్స్లో ఉన్నాయో ఆ లెసన్స్ అకార్డింగ్ టు ద వెయిటేజ్ టేబుల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒక లిస్ట్గా తయారు చేసి ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంచాను. మీరు నా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అది మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని ప్రింట్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో నో మోర్ టైం, ఇంకా ఎక్కువ టైం లేదు. గో హెడ్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.